భక్తి పరవశంతో భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. వేదమంత్రాల ఘోష, శంఖనాదం మధ్య గోదావరి తల్లికి ఘనంగా నిర్వహించిన నదీ హారతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లింది. రామ లక్ష్మణ జానకీ జై, బోలో హనుమాన్ కీ జై అనే జయజయధ్వానాలతో గోదావరి పరివాహక ప్రాంతమంతా మారుమోగింది. శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్య సన్నిధానంలో పురాణ ప్రాముఖ్యత కలిగిన గోదావరి నదికి నిర్వహించిన ఈ ప్రత్యేక హారతి కార్యక్రమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వేదకాలం నుంచి భారతీయుల జీవనాధారంగా నిలిచిన గోదావరి నది శ్రీరామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తూ భక్తుల హృదయాల్లో పవిత్రతను నింపుతున్న మహానది. పురాణాల ప్రకారం గోదావరి నదిలో నిత్యం 1 కోటి తీర్థాలు కలిసి ప్రవహిస్తాయని, ఈ నది అపారమైన మహిమ కలిగినదని అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. వేదాల్లో గోదావరి నదిని తల్లిగా భావిస్తూ నదికి సంబంధించిన అనేక సూక్తులు, ప్రార్థనలు ఉన్నాయని తెలిపారు. సూక్తి అనేది మంచి మాటలు మాత్రమే కాకుండా మన కష్టాలను తొలగించి మానవాళిని కాపాడమని తల్లిని ప్రార్థించే భావాన్ని ప్రతిబింబిస్తుందని అర్చకులు వివరించారు. రామాయణ కాలంలో అరణ్యవాసానికి వచ్చిన శ్రీరామచంద్రస్వామి, సీతాదేవి గోదావరి నదిని ఒక దేవతగా భావించి ఆరాధించిన సందర్భాలను కూడా అర్చకులు గుర్తుచేశారు. నదిలో లభించే వనరులు మానవ జీవనానికి ఆధారమని, ప్రకృతిని భగవంతుడిగా భావించి పూజించడం భారతీయ సంస్కృతి గొప్పతనమని వివరించారు. ఈ పరంపరలో భాగంగా వేదమంత్రాల ఉచ్చారణతో కార్యక్రమం ప్రారంభమై శంఖనాదం మధ్య పుష్పాలు సమర్పిస్తూ గోదావరి తల్లికి ఘనంగా హారతి నిర్వహించారు. నదీ హారతి సందర్భంగా అర్చకులు హారతి ప్రాముఖ్యతను భక్తులకు వివరిస్తూ ప్రకృతిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. రామ లక్ష్మణ జానకీ జై, బోలో హనుమాన్ కీ జై అనే జయజయధ్వానాలతో గోదావరి పరివాహక ప్రాంతమంతా మారుమోగింది. నదీ తీర ప్రాంతాలు భక్తిభావంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోదావరి తల్లికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని తిలకించారు. భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన భద్రాచలం క్షేత్రంలో గోదావరి నదీ హారతి కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ప్రకృతిని తల్లిగా భావిస్తూ నదులను రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసేలా ఈ కార్యక్రమం అందరికీ ఒక సందేశంగా నిలిచింది. స్టే ట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాచలం నుంచి ఆధ్యాత్మిక భక్తి సమాచారం, అప్డేట్స్ కొనసాగుతాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.